వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ. తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు మంత్రి కొండ సురేఖ. మదనపల్లె పట్టణం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగిన అయ్యప్ప భక్తులు. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్తలలో ఒకరు, నాయకులు, సంస్కర్త, అన్నింటికన్నా మానవతావాది శ్రీ మన్మోహన్ సింగ్. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యం ఇవ్వాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే లేఖలను తిరుమలలో అనుమతించాలని తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శనార్థం తెలంగాణ మంత్రి గురువారం రాత్రే ఆలయానికి చేరుకున్నారు. దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆమెకు స్వాగతం పలికారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి అర్చకులు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. 2 రాష్ట్రాల ప్రజలు సురక్షితంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అనంతరం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారని, వారి కోరిక మేరకు తిరుమల దేవస్థానంలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫారసు లేఖలను తిరుమలలో అనుమతించాలని డిమాండ్ చేశారు. భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానన్నారు. కాలనీ గుళ్ళ కోసం కానీ మాకు చాలా నిధులు వచ్చేవి. మరి అదే విధంగా మళ్ళీ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైసీపీ ఆధ్వర్యంలో కర్నూలులో నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చెన్నమ్మ కూడల నుంచి విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం సూపరింటెండెంట్ ఉమాపతికి వినతి పత్రం అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై భారాలు మోపారని కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, 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 దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. చంద్రబాబు షూరిటీ బాధలు గ్యారంటీ, చంద్రబాబు షూరిటీ బాధలు గ్యారంటీ. మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పిస్తూ మా నాయకుడు ఆదేశం మేరకు పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఎస్సీ ఆఫీస్ దగ్గరికి ర్యాలీగా వచ్చి మెమరాండం అర్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 కోట్ల రూపాయలు ఈ
6 నెలల్లోనే డబ్బులు పెంచడం జరిగింది. ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే 7 సార్లు కరెంటు బిల్లులు పెంచినాడు. మొత్తం మీకు అన్యాయం జరుగుతుంది, మీరు ఎవరైనా కరెంటు బిల్లులు కట్టగలరా అని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంతా కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలేమి సూపర్ 6 హామీలు చేయడం జరిగింది. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తాను తప్ప పెంచే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. అమ్మ ఒడి ఇస్తానని చెప్పడం, తల్లికి వందనం ఇస్తానని చెప్పడం జరిగింది. దాంతోపాటు నెలకు 1500 18 సంవత్సరాలు దాటిన 50 ఏళ్ళున్న లేడీస్కి అందరికి కూడా 1500 ఇస్తామని చెప్పడం జరిగింది. ఉచిత బస్సు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంకా ఇవన్నీ హామీలు ఏది కూడా నెరవేర్చకపోవడం, కేవలం పింఛను 4000 చేసి దాంట్లో 3 లక్షల పింఛన్లు కోయడం జరిగింది. అంటే దగ్గర ఎంత డబ్బులు మిగిలినది మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకు తెలిసింది. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం రేట్లు పెరిగినా జగన్మోహన్ రెడ్డి సంబంధం అని మాట్లాడిన నాయకులు ఈరోజు కూరగాయల రేట్లు, రైతుల రేట్లు తగ్గిపోయినాయి. రైతులకు పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ కరెంటు ఛార్జీలు పెంచాయి. అంటే ఇప్పుడు ఎవరిని అడగాలనేది వాళ్ళే డిసైడ్ చేసి చెప్పాలి. అంటే తెలుగుదేశం కార్యకర్తలకు బ్రాందీ షాపుల మీద ఇతర లావాదేవీల మీద ఉన్న ఇంట్రెస్టు వాళ్ళకు ప్రజల మీద కానీ ప్రజలకు మంచి చేయాలని మాత్రం ఏం లేని పరిస్థితి. అంతకుముందు మాట్లాడిన నాయకులందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మీ పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, మీరు ఏ విధంగా ఉండారు, మీరు ఒక్కసారి ఒక్కరిని విమర్శించేటప్పుడు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అది తప్ప మీరు ప్రజలకు మంచి చేయండి. మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు సూపర్ 6లన్నీ మేము అమలు చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి ఆ సూపర్ 6లన్నీ అమలు చేయండి. ఈ కరెంటు బిల్లులు మీరైతే ఎలక్షన్ల కంటే ముందు ఊళ్ళుళ్ళు తిరిగి చెప్పినారో చంద్రబాబు నాయుడు మేము కరెంటు బిల్లులు తగ్గిస్తామని, ఆ కరెంటు బిల్లులు ఖచ్చితంగా పెంచిన కరెంటు బిల్లులన్నీ కూడా తగ్గియమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మా డిమాండ్. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు आप देख सकते हैं ये भावुक पल है उनकी पत्नी के लिए भी, और यहाँ पर राजकीय सम्मान के साथ हम देख सकते हैं कि डॉक्टर मनमोहन सिंह जो कि हमारे बीच नहीं है, उन्हें श्रद्धा सुमन अर्पित करती हुई राष्ट्रपति द्रौपदी मुर्मू। और हमारे साथ राजेश राज जुड़े हुए। राजेश, एक बहुत ही भावुक पल है जहां पर राष्ट्रपति द्रौपदी मुर्मू जो डॉक्टर मनमोहन सिंह उनकी पत्नी के साथ भी क्षण बिताते हुए, और ये कहना अतिशयोक्ति ना होगा कि आर्थिक उदारीकरण के जनक के साथ साथ अगर कई अहम पदों की हम बात करें, जिसमें प्लानिंग कमीशन के अध्यक्ष की बात हो, आरबीआई गवर्नर की बात हो, वित्त सचिव की बात हो, वित्त मंत्री के तौर पर फिर सबसे सर्वोच्च पद यानी कि प्रधानमंत्री के पद पर आसीन रहे डॉक्टर मनमोहन सिंह। आप देख सकते हैं ये भावुक पल है उनकी पत्नी के लिए भी, और यहाँ पर राजकीय सम्मान के साथ हम देख सकते हैं कि डॉक्टर मनमोहन सिंह जो कि हमारे बीच नहीं है, उन्हें श्रद्धा सुमन अर्पित करती हुई राष्ट्रपति द्रौपदी मुर्मू। और हमारे साथ राजेश राज जुड़े हुए। राजेश, एक बहुत ही भावुक पल है जहां पर राष्ट्रपति द्रौपदी मुर्मू जो डॉक्टर मनमोहन सिंह उनकी पत्नी के साथ भी क्षण बिताते हुए, और ये कहना अतिशयोक्ति ना होगा कि आर्थिक उदारीकरण के जनक के साथ साथ अगर कई अहम पदों की हम बात करें, जिसमें प्लानिंग कमीशन के अध्यक्ष की बात हो, आरबीआई गवर्नर की बात हो, वित्त सचिव की बात हो, वित्त मंत्री के तौर पर फिर सबसे सर्वोच्च पद यानी कि प्रधानमंत्री के पद पर आसीन रहे डॉक्टर मनमोहन सिंह। ఆంధ్రప్రదేశ్ బేడబుడగ జంగం కులానికి న్యాయం జరగాలంటే సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుంటేనే కేంద్రంలో న్యాయం జరుగుతుందని అన్నారు. కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని ఆ కుల సంఘాల నాయకులు కలిసి సమస్యను వివరించారు. ఓఆర్జీఐ న్యూఢిల్లీ కార్యాలయం అడిగిన వివరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కల్పించి పరిష్కరించే విధంగా చూడాలని రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్, తాటికొండ నారాయణ, కోడిగంటి వెంకటేష్, ఈ బుద్ధి మారేష్, కొండపల్లి చిన్నగోపాల్, ఈ బుద్ధి సుంకన్న, రాముడు, సిరివాటి రంగస్వామి మొదలగు వారు పాల్గొన్నారు. ఓకే
ఓకే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో డిసెంబర్ 30వ తేదీ నుండి ఫిబ్రవరి 1 వరకు దేహదారుడ పరీక్షలు జరగనున్నాయని జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పరీక్షల నిర్వహణలో పాల్గొనే పోలీస్ సిబ్బందితో జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ గారు సమావేశమై మాట్లాడారు. ఫిజికల్ మేనేజ్మెంట్ అండ్ ఎఫిషియన్సీ పరీక్షలను ప్రణాళికాబద్ధంగా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణ సిబ్బంది బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాలు నియమ నిబంధనల మేరకు ఈ పరీక్షలు సవ్యంగా జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అభ్యర్థులు ఆయా తేదీల్లో నిర్దేశిత సమయంలోనే చేరుకోవాలన్నారు. రిజల్ట్ కౌంటర్ వరకు అంచెలంచెలుగా సమగ్రంగా విధులు నిర్వర్తించేలా అవగాహన చేశారు. ఏమైనా సందేహాలు సమస్యలుంటే పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. పోలీస్ కానిస్టేబుళ్ల దేహదారుడ పరీక్షల రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు అందరూ బాగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, జిల్లా పోలీస్ కార్యాలయం సూపరింటెండెంట్లు, డిపిఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 15వ లోక్సభలో ఆయన ప్రధానిగా, నేను లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడని, భారత ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 2004 నుండి 2014 మధ్య దేశ ప్రధానిగా ఆయన ఎన్నో సేవలు చేశారని, ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టం తదితర చట్టాలు తెచ్చి దేశ రూపురేఖలు మార్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. 10 సంవత్సరాలు ప్రధానిగా చేసిన అత్యంత నిరంబడరుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేనిదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాత్రమే పరిమితం కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ లోపల ప్రధాని పివి నరసింహారావు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సంస్కరణవేత్త. అంతేగాక భారతదేశంలో యూపీఏ కాలంలో 2004 నుంచి 2014 లోపల ఉపాధి హామీ పథకంతో పాటుగా విద్యా హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్, భూసేకరణ యాక్ట్, ఇట్లా అనేకమైన చారిత్రాత్మక చట్టాలు తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తాను. 15వ లోక్సభలో నా సహచార ఎంపీలందరి పక్షాన మేమంతా కూడా వారితో చాలా సాన్నిధ్యంగా 5 సంవత్సరాలు గడిపేటువంటి అవకాశం దొరికింది. దాని తదుపరి కూడా అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం. ఈ మధ్య 3-4 సంవత్సరాలుగా వారి అపాయింట్మెంట్లు నేను మంత్రి అయిన తర్వాత కలవడానికి ప్రయత్నం చేసినాము. అనారోగ్య రీత్యా కలవలేకపోయినా వారు 92 సంవత్సరాలు అనేకమైనటువంటి అవార్డులు, అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్ట సంబంధించినటువంటి గొప్ప వ్యక్తి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు ఇచ్చిన సాన్నిధ్యం భవిష్యత్ రాజకీయాల్లో తప్పకుండా మాపై ప్రభావం చూపెడుతుంది. 5 సంవత్సరాలు లోక్సభ గౌరవ ప్రధానమంత్రిగా వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి కోరారు. ఈరోజు కర్నూలు మండలం పసుపులతనక్ స్వగ్రామంలో జర్నలిస్టులు ఉచిత వైద్య శిబిరం కరపత్రాలను ఎమ్మెల్యేల బొగ్గుల దస్తగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టుల ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్నారు.
పట్టుకొని వస్తారు సార్. ఓకే ఈరోజు మన జర్నలిస్టుల ఉచిత మెడికల్ క్యాంపు కరపత్రాలను మన కొడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి సార్ చేత ఓపెన్ చేశాము. అయితే ఈ కార్యక్రమం ఏమంటే 28వ తేదీ ఉదయం 10 గంటలకు జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎముకలు అయితేమి, అలాగే కంటి సమస్య అయితేమి, అలాగే చెవి వినికిడి సమస్య అయితేమి, ఇలాంటి సమస్యలు ఉన్న మన జర్నలిస్టులందరూ ఈ ఉచిత మెడికల్ క్యాంప్కి వస్తే వాటి పరీక్షలు చేయించుకున్నట్లయితే వాటి సమస్యకు పరిష్కారానికి ఏవైతే పరికరాలు అవసరమో ఆ పరికరాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధమవుతున్నాము. అయితే జర్నలిస్టులు నిత్యము ఏదో ఒక సమస్య పైన ఏదో ఒక ప్రాబ్లమ్స్లో నిత్యం వెళ్తుంటారు. వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆ సమస్యలను పట్టించుకోకుండా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వేగంగా వెళ్తున్నారు. ఆ జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల మేము మా భాగస్వామ్యంతో వారిని అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఈ మెడికల్ క్యాంప్ పెట్టాం కనుక ప్రతి ఒక్కరు జర్నలిస్టులు అందరూ ఈ ఉచిత మెడికల్ క్యాంపును ఉపయోగించుకొని వాళ్ళకున్న సమస్యలు అనారోగ్య సమస్యలు చూసుకోవాలని చెప్పేసి ఆరోగ్యమే మహాభాగ్యం కనుక అందరూ ఆరోగ్యంగా జీవించాలని జర్నలిస్టులను కోరుతున్నాను. మన 28వ తేదీ కలెక్టర్ కార్యాలయంలోని సమాచార శాఖ మీడియా రూమ్ దగ్గర ఈ ఉచిత మెడికల్ క్యాంపు జరుగుతుంది కనుక ప్రతి జర్నలిస్టు రేపు అంటే 28వ తేదీ ఉదయం 10 గంటలకు రావగలరని చెప్పేసి జర్నలిస్టులను కోరుతున్నాను. 28వ తేదీ జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి జర్నలిస్టులు చాలా బిజీగా ఉండి అలాగే వారు ప్రజల యొక్క సమాచారాన్ని చేరవేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారదైనటువంటి ఈ మీడియా రంగంలో వాళ్ళు చాలా అవసోపాలు పడుతూ అలాగే చాలా జీతాలతో బతుకుతున్నటువంటి జర్నలిస్టులు వారు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కంటి పరీక్షలు ఎముకల పరీక్షలు ఉచితంగా చేయబడిందని చెప్పేసి కలెక్టర్ కార్యాలయం నందు ఉన్నటువంటి మీడియా ఆఫీస్ నందు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకు ప్రతి ఒక్కరూ జర్నలిస్టులు వచ్చేసి అక్కడ ఎటువంటి ఈ సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అన్న వార్త తెలుసుకొని తీవ్ర సంతాపం తెలిపిన డాక్టర్ కె నారాయణ సిపిఐ కొల్లూరు ప్రక్షాళనపై ఒక్కసారిగా ఢిల్లీలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని కలిసి మాట్లాడితే అంత దూరం నుండి కాలుష్యంపై శ్రద్ధ చూపినందుకు అభినందించారు. యూపీఐ హయాంలో 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ గారి ప్రధానిగా తన సేవలు అందించారని కొనియాడారు. 1991 నుండి 1992 మధ్య పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు అని సందర్భంగా సిపిఐ నారాయణ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అభిప్రాయాలని మన్నించేవాడు, ప్రేమించేవాడు, ప్రజాస్వామ్యం వల్ల మంచి భక్తి ఉన్నవాడు. అట్లాగే ఎకానమీ జీడిపి గ్రోత్ పెరగాలని చెప్పేసి 10 to 11%, 12% దాకా తీసుకోవాలని చెప్పేసి చాలా కోరుకున్నాను. అలాంటి భారతదేశ ప్రగతి కోసం తపనబడినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారి మరణం భారతదేశ ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకి తీవ్రమైన లోటు. మేము ఒకసారి ఈ కొల్లేరు ఇష్యూ పైన ఇక్కడి నుంచి వెళ్ళి ఈ ఎన్విరాన్మెంటల్ సమస్య సీరియస్ ఉంటుంది, కొల్లేరుని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కోరితే ఆయన మెమోరం మొత్తం చదివిన తర్వాత ఆయన నన్ను ప్రత్యేకంగా అభినందించాడు. ఆల్ ది వే యూ కేమ్ ఫ్రమ్ దట్ డిస్టెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
ఎక్స్ప్లెయినింగ్ ఆన్ ది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఐఎమ్ హ్యాపీ అని చేశాడు. అంటే ఆయన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పైన చాలా భక్తి ఉన్నవాడు. అట్లాంటి వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి మరణం పట్ల మరోసారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. I was told that Manmohan Singh, former Prime Minister of India, died. It's a tragedy. In 10 years he was Prime Minister, and long time he worked as in the academic field, and he is more particular about the GDP growth and also environmental issue. These two is more particular, and he actually respected the democracy, secularism in this country. He is such a wonderful person we lost, and from CPI I pay my heartful homage for his passed away, and it is one kind of great loss to the country. మన ప్రియతమ నాయకులు నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పాణ్యం నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి చేత కేక్ కట్ చేయించి గజమాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు, కల్లూరు 16వ వార్డు నాయకులు మరియు కల్లూరు, ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నిన్న స్వాతి నక్షత్రంతో పాటు ఏకాదశి పర్వదినమైనందున గుడి ప్రథమ అర్చకుల పరిరక్షణలో నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు పూజా హోమములు నిర్వహించడం జరిగింది. భక్తులందరూ స్వామివారి ఆశీస్సులు పొంది తరించడం జరిగింది. హైదరాబాద్ శంషాబాద్లోని జిఎంఆర్ ఎర్న కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గారి కుమార్తె వివాహ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకులతో పాటు సెంట్రల్ మినిస్టర్లు, తెలంగాణ రాష్ట్ర పలువురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు మంత్రులు పాల్గొని నూతన వధూవరులకు ఆశీర్వదించి వెళ్లడం జరిగింది.
పాణ్యం నియోజకవర్గంలో విద్యుత్ ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరాట బాటను నిర్వహించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రంను విద్యుత్ శాఖ అధికారి ఎస్సీకి వినతి పత్రం అందజేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నేడు పాణ్యం నియోజకవర్గం ఇక వివరాల్లోకి వెళ్తే